నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో జికా వైరస్ కలకలం రేపింది. అనారోగ్యంతో ఉన్న 6 ఏళ్ల బాలుడిని కుటుంబ సభ్యులు నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే బాలుడికి జికా వైరస్ సోకిందనే అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ ని వైద్యులు ల్యాబ్ కి పంపించారు. అంతేకాకుండా బాలుడిని చెన్నైకి తరలించారు. అప్రమత్తమైన జిల్లా వైద్యుల బృందం ఇవాళ వెంకటాపురంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, గాయత్రి, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపూర్ గ్రామంలో జికా వైరస్ ప్రస్తుతం కలకలం రేపిస్తుంది. గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలుడికి ఈ వైరస్ సోకిందనే అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ ను ఇప్పటికే పూణే ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. ఇదే ప్రధానంగా బాలుడికి వచ్చినటువంటి ఈ వైరస్ జికా వైరస్ గా ఇప్పటికే అనుమానించిన డాక్టర్లు చెన్నైకి ఆ బాబుని ట్రీట్మెంట్ కోసం పంపించాలని చెప్పి తల్లిదండ్రులు చెప్పడంతో ప్రధానంగా ఇటీవల బాలుడు అనారోగ్యం కారణంగా నెల్లూరులో ప్రైవేట్ వైద్యశాలలో కూడా ఆయన కొంతకాలం ఆ బాలుడికి వైద్యం అందించారు. అయితే ఈ జికా వైరస్ సంబంధించిన వ్యాధి లక్షణాలు కనపడడంతో వెంటనే డాక్టర్లు చెన్నైకి తీసుకెళ్ళండి, అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా హుటాహుటిన చెన్నైకి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట పడి గ్రామం దాకా వెళ్ళింది. అయితే గ్రామ ప్రజలు తెలియడంతో ఆందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి గ్రామంలో మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు వైద్యాధికారులు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యాధికార బృందం కూడా ప్రస్తుతం గ్రామంలో పర్యటిస్తుంది. ఈ యొక్క వైరస్ అనేది ప్రధానంగా ఏ డోస్ దోమ కాటు వల్ల జరుగుతుందో ఆ మనుషులకు సోకుతుంది. సో ముఖ్యంగా గర్భిణీ స్త్రీల్లో ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ వ్యాధి లక్షణాలు విషయానికి వస్తే సాధారణంగా దద్దుర్ల ద్వారా కండ్ల కలకల రకరకాలైనటువంటి వ్యాధి ఏదైతే బారిన పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా వరకు క్షీణించిపోవడం, జికా వైరస్ పట్ల కూడా ఇప్పటికే WHO అనేక హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక్కడ ప్రధానంగా దీని మీద కాసేపు క్రితమే దేవాదాయ శాఖ మంత్రి ఆత్మకూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆనవ రామనారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన పూర్తిగా గ్రామంని పర్యవేక్షిస్తున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు, అక్కడ జికా వైరస్ ఉన్నట్లుగా నిర్ధారణ అయితే ఖచ్చితంగా అక్కడ అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తాం, ఆ గ్రామంలో వైద్య అధికారుల బృందాన్ని పంపిస్తాం, అక్కడ ఏ ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారెడ్డి వెల్లడించారు. మొత్తానికి జికా వైరస్ ప్రధానంగా దోమల కాటుల ద్వారా వస్తుంది. సాధారణ దద్దుర్లు, జ్వరం, కండరాల నొప్పులు, కీలు నొప్పులు, అదేవిధంగా అనారోగ్యంతో తలనొప్పులు వంటి లక్షణాలు ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గర్భాశయం ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు జికా వైరస్ సోకడం వల్ల శిశువు సంబంధించినటువంటి వ్యాధులు కూడా వ్యాపిస్తాయనేది WHO చెప్పినటువంటి సూచనలు. ఈ నేపథ్యంలో ఆ వెంకటాపురం గ్రామం అంతా కూడా ప్రస్తుతం ఒక కలకలం రేపింది. మొత్తానికి జికా వైరస్ అనేది గతంలో ఉండేది. సో ఇప్పుడు మళ్ళా ఈ జికా వైరస్ రావడం పట్ల ఆ బాలుడికి సోకినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే సేఫ్ గానే చెన్నైలో చికిత్స పొందుతున్నారు. ఏదేమైనా కూడా దీన్ని వ్యాధి ప్రబలించకుండా వైద్య అధికారులు క్యాంపులను ఏర్పాటు చేశారు. అక్కడ వైద్యానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.